హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ వైజాగ్ తెలుగు ఫ్యామిలీ వ్లాగ్స్. నేను మీ అపరాజిత. సో ఈరోజు 27th నవంబర్ అండి. మార్నింగ్ చక్కగా లేచి పిల్లల్ని స్కూల్కి డ్రాప్ చేసేసాము. తిరిగి వచ్చిన తర్వాత మేమిద్దరం వాక్ చేసి చక్కగా బ్రేక్ఫాస్ట్ అయితే చేసామండి. టిఫిన్ చేసి ఫ్రెష్ అయిపోయామండి. ఫ్రెష్ అయిపోయి నేను జోషి అయితే మా మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చాము పంపకాల కోసం అండి. మీరు అనుకుంటున్నారు పంపకాలంటే మొన్నే రిటైర్ అయ్యారు. కాదండి, మీకు వీడియో అవుతున్నప్పుడు చెప్తాను. నేను కానీ జోషి కానీ వీఆర్ నెవర్ లైక్ దట్. ఎప్పుడు మేము అది ఎక్స్పెక్ట్ చేయలేదు. వాట్ ఎవర్ గాడ్ గివ్స్, హీ గివ్స్ అబండెంట్లీ, అది మాత్రమే మేము బిలీవ్ చేస్తాము. సో ప్రస్తుతానికైతే మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళే దారిలో సూపర్ మార్కెట్ ఉంది. కాయగూరలు ఏం లేవు అని అన్నారు అనమాట. సో కొన్ని తీసుకొని వెళ్ళిపోదాము అని. మీకు తెలుసు ఆల్రెడీ మా తమ్ముడు దూరంగా ఉంటాడు. సో వాళ్ళకి పాపం స్కూల్కి వచ్చినప్పుడు అయితే మేము అందజేసేసే వాళ్ళు, మమ్మీ తీసుకొని వచ్చేది. ఇప్పుడు రిటైర్ అయిపోవడం వల్ల మరీ ఇబ్బంది అయిపోతుంది పాపం వాళ్ళకి. సో రండి కొనుక్కొని అప్పుడు అదే చెప్పాను, దారిలో ఉన్నాం, సూపర్ మార్కెట్కి వచ్చాము. ఎనీ టైమ్ ఆఫ్ ది డే ఫుడ్ వెళ్ళిన తర్వాత ఎంత డ్రౌజీగా ఉంటుందంటేనండి, అసలు మత్తు వచ్చేస్తుంది అసలు. కానీ ఇంకా బయలుదేరాలి అని చెప్పి బయలుదేరాము. అపరాజిత బంగాళదుంపలు ఏరిందండి, కరెక్ట్గా కేజీ ఏరింది చూడండి. అదిగోండి 1038 grams. వావురా, సూపర్ రా. నువ్వు 10 years ఆఫ్ మ్యారేజ్ ఎక్స్పీరియన్స్లో స్టార్టింగ్లో కేజీ అంటే 2 kgs వేస్తుందండి. చూడు మరి, ప్రాక్టీస్ మేక్స్ విమెన్ ఆల్సో పర్ఫెక్ట్. సేమ్ వాడుతుందండి. సేమ్ దాంట్లో ఇప్పుడు కేజీ తీసింది కదా, ఇప్పుడు ఉల్లిపాయలను కూడా మెజర్ చేసి 2 kgs. బావురా, చాలా చాలా చెప్పాను కదా. సో ప్రౌడ్ ఆఫ్ యూ. ఓ థ్యాంక్ యూ. 6 నెలలు సమాసం చేస్తే వారు వీరవుతారు, వీరు వారవుతారు అన్నట్టు నీతో ట్రైనింగ్ చూద్దాం. ఇప్పుడు చూద్దాము ఎంతవరకు. ఏమిస్తావో ముందే చెప్పు. ఏది అడుగుతుంది కరెక్ట్గా 2 kg ఉంటే 189 grams అండి. చూడరా ఇచ్చి. సరుకులు అయితే తీసుకున్నామండి మమ్మీ వాళ్ళకి, కాయగూరలు, దాంతోపాటు మాకు కూడా కొన్ని సరుకులు ఇంపార్టెంట్ అయితే అవసరమైన తీసుకున్నాం అనమాట. ఇంకొకటి ఏంటంటే, ఎప్పుడో పెళ్ళైన కొత్తలోనండి మంత్లీ లేకపోతే 2 monthsకి సరిపడా రేషన్ కొనుక్కొని నింపేసే వాళ్ళవి. ఇప్పుడు అస్సలు అంత సీన్ లేదు, అంత తీరిపోవడం లేదు. అయిపోయేంత వరకు అంటే వర్క్స్ వల్ల అంటే అందరూ చేస్తారేమో, మేము అదేనండి. ఇంకా పేస్ట్ కూడా అయిపోతే అది కట్ చేసి లోపల ఇంకా అంటే లాస్ట్ మూమెంట్ లో పొద్దున షాప్స్ పరిగెట్టలేము కదా. అంటే డబ్బులు లేక కాదండి, డబ్బులు లేక కాదు. మీరు అనుకున్నది అంటే టైం, అంటే రేషన్కి వెళ్ళాలి, లిస్ట్ రాయాలి, అవి వెళ్ళి కొనుక్కోవాలి, అంత తీరికలేదు. కందిపప్పు అయిపోయిందా వెళ్ళి కందిపప్పు తెచ్చుకోవడం, కాయగూరలు అయిపోయి వెళ్ళి తెచ్చుకోవడం, అలా అనమాట. సో ఇప్పుడైతే కొన్ని మాకు ఎప్పుడు నెలకొకసారి కొనుక్కునేది లేదండి. ఎప్పుడో పెళ్ళి అయిన కొత్తలో ఏదో బిల్డప్ కోసం చేసాం, కానీ అది వర్కౌట్ అవ్వలేదు. సో ఇలా మీరు నెలకొకసారి కొంటారా, మీకు కావాల్సినప్పుడు కొనుక్కుంటారా? కమెంట్స్ చేయండి. అడ్వాంటేజ్ కూడా ఏంటో చెప్పండి దానివల్ల దీనివల్ల. మాకైతే ఇదే బెటర్ అనిపిస్తుంది అండి. అంటే ఏది అవసరమో అది కొనుక్కుంటాము, లేదంటే నెలకు సరిపడా కొనుక్కొని వెళ్ళినప్పుడు చాలా అనవసరమైన కూడా కొనేసుకుంటూ ఉంటాం కదా. మాకైతే అలా అనిపిస్తుంది. ఎవరి ఒపీనియన్ వాళ్ళదండి. సో ఒక ఇంపార్టెంట్ థింగ్ కూడా మీతో డిస్కస్ చేయాలండి, మర్చిపోయాం మేము. ముందు వెళ్తున్నప్పుడు మీతో షేర్ చేసుకుంటాం. అది కాదు, అక్కడికి వెళ్ళిన తర్వాత, అదే సారీ, వీడియో అవుతున్నప్పుడు అనుభవి వెళ్ళిన తర్వాత అన్నాను. ఇటు సైడ్ వచ్చినప్పుడు భలే ఉంటుందండి. అంటే విలేజ్ అట్మాస్ఫియర్లో అవుట్స్కట్స్ కదా. ఈ లైన్ అంతా ఏమంటారు, ఇవి కడతారు, గేదెలు కడతారండి. చాలామంది పాలు కోసం ఇటువైపు వస్తారు. సో అందుకనే ఈ ఏరియాకి వచ్చినప్పుడు చాలా విలేజ్లోకి వచ్చామా అన్నట్టు ఉంటుంది. అలాగని ఇదేం విలేజ్ కాదండి, రోడ్డు ఒకటి వేసారు ఈ మధ్య, బాగుంది. అప్పుడు మేము తాటికాయల వేటకు వచ్చాం కదా, ఇదే స్పాట్. లాస్ట్ వీడియోలో మీరు చూసారు, కలర్స్ కోసం వచ్చాం కదండి. అంటే అప్పటికి ఇంకా సున్నాలు వేస్తున్నారు, కానీ ఇప్పుడు చూడండి ఒకసారి మొత్తం అంతా అయిపోయింది అనమాట. మాకైతే చాలా బాగా నచ్చింది, మంచి ఫీల్ వచ్చింది. అసలు సెల్ఫ్ కలర్ చెప్తాను చూడండి, యాంటిక్ వైట్ విత్ ఆప్రికాట్, అది కాంబినేషన్. సో చాలా బాగుంది.
జాంకాయలు కాస్తాయండి, కానీ ఎవరొకరు కోసుకెళ్ళిపోతున్నారు అయ్యేలోపడికి, పెద్దవి అయ్యేలోపడికి. చాలా స్వీట్ ఉంటాయి ఈ జాంకాయలు. జామకాయలు, నేను జాంకాయలు అంటున్నాను. ఇదిగో ఈ చెట్టు కూడా, ఈ చెట్టుకు కూడా అదిగోండి. పప్పాయ, బొబ్బస్కాయలు అయితే ఇంకా లేదు. మల్లెపూలు అయితే అదిగోండి ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి. మమ్మీ స్కూల్కి వచ్చినప్పుడు డబ్బాలో పెట్టి తెచ్చేదండి, అమ్మమ్మ కట్టేదన్నమాట, గుచ్చేసి ఇచ్చేసేదన్నమాట. సో ఏం చేసేవాళ్ళం అంటే రూమ్ ఫ్రెషనర్ లాగా మేము తల పక్కన పెట్టుకొని రిచ్చి మేము అలా పడుకునే దగ్గర. చూడండి బెండకాయ. సో మమ్మీ వాళ్ళ ఇంటి పక్కన సత్య ఉన్నదన్నమాట, తనకి గార్డెనింగ్ అంటే చాలా ఇష్టం. ఇదిగోండి ఇవన్నీ అవే మొక్కలు చూడండి, రోజుకి ఒక 4-5 వస్తున్నాయంటండి. అవి ఎందులోనూ మిక్స్ చేసుకొని తింటున్నారంట. ఇంకా వేరేవి కూడా వేసింది మమ్మీ. రండి లోపలికి వెళ్దాం. ఎలాగో ఖాళీ కాబట్టి బెండకాయలు, దొండకాయలు, ఆర్గానిక్ ఫార్మింగ్. నువ్వే చెప్పు. పంపకాలు అన్నాం కదండి, ఆస్తి పంపకాలు అనుకున్నారు మీరు, చీరల పంపకాలు ఇవి. అట్లే లాస్ట్ వీడియోలో చూసారు కదా, అవన్నీ ఇప్పుడు ఓన్లీ ఆడవాళ్ళకేనండి, మగవాళ్ళకి ఏమి ఉండవు. నేను అది కూడా చెప్పాను లాస్ట్ వీడియోలో. మగాళ్ళకి ఏం పెడతారండి, ఒక కండువా, ఒక లుంగి పెడతారు, అంతకు మించి ఇంకా. వాళ్ళ పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారండి. నా పనిలో నేను బిజీగా ఉన్నాను. నాకు సీతాఫలకాయ అంటే చాలా ఇష్టం. మా మమ్మీ స్టోరీ చెప్తాను. మా మమ్మీకి ఎంత ఇష్టం నాకు అంతే. మా తాతగారు అంటే ఒకసారి బుట్ట, మాది నిడదవోళ్ళు రాజమండ్రి దగ్గరలో అటు బుట్ట తీసుకొచ్చారంట. ఉదయం మొదలుపెట్టి రాత్రికి మా మమ్మీ తినేసిందంట బుట్ట. తినేస్తే నైట్కి ఒళ్ళంతా చల్లబడిపోయి జ్వరంలా కాదు ఇంకా ఎన్ని దుప్పట్లు కప్పుతున్నా ఆగట్లేదంట. అంటే అందుకని సీతాఫలం ఉంటారు కదా, నేను కూడా అంతే. కానీ ఇప్పుడు హైబ్రిడ్ వస్తున్నాయండి ఎంతెంతవి, దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది అనిపిస్తుంది తప్పించి. నువ్వు అన్నావు కదా నేను దేశవాళీ కొన్నాం అక్కడ, అవేవి అవునా? హైబ్రిడ్ కాదు ఇవి, చాలా బాగున్నాయి. చీరలు పంపిణీకి అండి. సో ఫ్యామిలీ ఫంక్షన్ అని చెప్పాం కదా, దానికోసమే నిన్న ఉప్పాడ వెళ్ళి శారీస్ అవి తీసుకున్నామని చెప్పాం కదా. సో ఎవరెవరికి ఏమేమి పెట్టాలి, మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతాం అని ఎవరికి వాళ్ళవి డిసైడ్ చేసేస్తున్నాం అనమాట. ముందు ఎవరి వాళ్ళు తీసేసుకున్నాము, తర్వాత ఎవరికి ఇవ్వాల్సిన వాళ్ళకి ఇచ్చేస్తున్నాము. సో ప్రస్తుతానికైతే చూడండి, సూట్ కేసులో నుంచి మొత్తం లోడ్ అయితే దించాము. ఒకటి ఇంకా సార్ట్ అవుట్ చేసేస్తున్నాం అనమాట. అంటే ఈజీగా ఉంటుందండి. ఆ టైం మళ్ళీ హరీబరీ అయిపోయి టెన్షన్ పడే కన్నా అయిపోతుంది కదా అని. ఏది నా మ్యారేజ్ శారీ అండి, మమ్మీ వాళ్ళ ఇంట్లోనే ఉంచేసాను 10 years. అంతేనా అంట అమ్మమ్మ, అంతేనా అంటుంది 10 years అంటే. కాదనట్లేదు, నా అమ్మాళ్ళ ఇంటికి వస్తున్నప్పుడు అమ్మ పప్పుచారు ఉంటే కొంచెం ఎక్కువ పెట్టమ్మా, ఇంటికి తీసుకెళ్తాను. ఎందుకు ఎక్కువ అంటే మా ఇంట్లో వర్క్ చేస్తున్నారండి, పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు. చెప్పలే నువ్వు ఎంత రిలాక్స్ అవుతున్నావో చూపించి. నేను ఏం చేయనండి మరి, అలా చీరల గురించి మాట్లాడుకుంటున్నారు, నన్ను ఇక్కడ తీసుకొచ్చి బుక్ చేశారు. సో అదే పప్పుచారు గురించి ఇంట్లో వర్క్ చేస్తున్నారు ఎక్కువ మందికి, ఇక్కడ పెట్టేమని చెప్పాను అనమాట. ఇప్పుడు నువ్వు కంటిన్యూ చెయ్యి. అమ్మమ్మ చూడండి, క్యానడు అంటే క్యాటరింగ్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు. మామూలుగా అయితే ఒక 30 మంది క్యాటరింగ్ చెప్పుకుంటే సరిపోతుంది. సో దీనికి హాఫ్ అయితే వస్తుంది. సాంబార్ పప్పుచారు వేసుకొని వస్తాను, ఆగండి, అప్పుడు మళ్ళీ వీడియో చూపిస్తాను. ఇదిగో వేడి వేడి పప్పుచారు అండి. ఇంత అప్పడాలి అంతే కదా. ఇంకా ఉప్పు చేప. సో మీరు మమ్మీ రిటైర్మెంట్ ఫంక్షన్ చూసారు కదండి, అందులో మా తమ్ముడు సో మమ్మీది పెయింటింగ్ ఒకటి ఆర్ట్ వేయించాడు అనమాట. సో అదే ఆ రోజు మీరు రిటైర్మెంట్ ఫంక్షన్లో చూస్తే అది గిఫ్ట్ మమ్మీకి ఇవ్వడం చూసుంటారు వీడియోలో. సో
సో మొత్తం సున్నాలన్నీ అయిపోయిన తర్వాత మేకులు కొట్టించి ఫస్ట్ ఇదైతే ఫిక్స్ చేయించాము. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నదో పెయింట్, ఫైన్ ఆర్ట్. అండ్ ఏమంటారు దాన్ని, కోఇన్సిడెన్స్ ఏంటి అని అంటే ఈ పెయింట్ వేసిన అబ్బాయి మమ్మీ వాళ్ళ స్టూడెంట్ అండి. తను ఫైన్ ఆర్ట్స్లో చేస్తున్నాడు అనమాట ఇప్పుడు, మమ్మీ స్టూడెంట్. సో మళ్ళీ తనే పెయింట్ వేయడం, మళ్ళీ మమ్మీకి మేము అది గిఫ్ట్ ఇవ్వడం, నైస్ కోఇన్సిడెన్స్ ఇది. సో ఇంక ఇప్పుడైతే సర్దేసుకున్నామండి, మనం సర్దేసుకున్నాం, పంపకాలు కూడా చేస్తాం అనమాట. సో ఇంకా వీడియో దేని గురించి అది మర్చిపోయామండి, అది చెప్తాం కరెక్టే, దేని గురించో అది మర్చిపోలేదు కానీ చెప్పే టైం దొరకలేదు, బట్ చెప్తామండి. సో రండి ఇప్పుడైతే మేము బయలుదేరుతాం. ఏంటా బ్యాక్గ్రౌండ్ మారిపోయిందని అనుకుంటున్నారండి. సో మమ్మీ వాళ్ళ ఇంటి నుంచి మళ్ళీ మా ఇంటికైతే వచ్చేసాము, చక్కగా వేప చెట్టు కింద కూర్చొని మీతో షేర్ చేసుకుందామని. చెప్పాల్సింది చెప్పలేదు కదండి. సో అసలు చెప్పాల్సింది చెప్పలేదు కదా, మీకు ఆల్రెడీ ఇందాక చెప్పాము, అసలైన దానికోసం వీడియో చేసి అది మర్చిపోయామని. సో ఏంటంటే ఈ సీజన్ కోసం మేము ఇయర్ అంతా వెయిట్ చేస్తామండి. ఈ వింటర్ ఆ ఫీల్, తర్వాత క్రిస్మస్ మెయిన్ అదండి. సో ఇయర్ అంతా మేము దానికోసం వెయిట్ చేస్తూ ఉంటాం ఎప్పుడా అని. చక్కగా చలి చలిగా ఉంటున్నప్పుడు ఓ పక్కన క్రిస్మస్, ఈ కేక్స్, క్రిస్మస్ డెకరేషన్, క్రిస్మస్ ట్రీ, స్టార్స్, క్యారల్స్, సో ఇవన్నీ చాలా సరదా. దానికి తోడు మా రిచి బర్త్డే అండి డిసెంబర్లో, బోనస్ అనమాట. అది ఇంకా ఓవర్వెల్మింగ్గా ఉంటుంది మాకు. మేము మీకు కొన్ని వీడియోస్లో చెప్పాము, రిచి బర్త్డే ఇలా అయిపోగానే మళ్ళీ వాడు కౌంట్ డౌన్ స్టార్ట్ చేస్తాడు. నైట్ ఇంకా నిద్రలోకి వెళ్ళిపోతున్నాడు అండి, ఆల్మోస్ట్ నిద్రలోకి వెళ్ళిపోతున్నాడు. అప్పుడు నా చెవిలో చెప్తున్నాడు అనమాట, నిన్న నైట్ వాడు నా పక్కన అనమాట, అంటే షిఫ్ట్లు ఉంటాయి. అయితే నా చెవిలో చెప్తున్నాడు, ఇంకా ఎన్నో 22 days 20 days ఉందని చెప్తున్నాడు. ఆడు చెప్పినప్పుడు నాకు ముద్దు వచ్చింది, రెండోది భయం వేసింది. ఎందుకంటే 22 daysలో ఆడు బర్త్డే కదా. ఎందుకంటే ఈసారి 10th బర్త్డే అండి, చాలా గ్రాండ్గా చేయాలని ప్లాన్ చేస్తున్నాము. మీకు ఆల్రెడీ వీడియోస్లో చెప్తున్నాం, ఈ సంవత్సరం పెద్ద పెద్ద ఫెస్టివల్ మాకు అన్ని కూడా. సో వాడి బర్త్డే అంటే ఫస్ట్ బర్త్డే గ్రాండ్గా చేసామండి. సో మళ్ళీ 10th బర్త్డే వాడికి అది చాలా మెమరీగా ఉంటుంది, ప్లస్ వాడికి ఊహ ఉంటుంది కదా అని ప్లాన్ చేసాము. సో పుట్టింగ్ ఆల్ దీస్ థింగ్స్ అపార్ట్, సో మేము మీతో ఏం షేర్ చేసుకోవాలనుకున్నామంటే, సో ఛానల్ అంటే వైజాగ్ తెలుగు ఫ్యామిలీ వ్లాగ్స్ ఛానల్ పక్కన పెట్టేయండి. వైజాగ్ తెలుగు ఫ్యామిలీ స్టార్ట్ చేసి 4 years అవుతుందండి. సో ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత కూడా మేము మీతో షేర్ చేసుకోవాలని కొన్ని వీడియోస్ అయితే అలా ఉండిపోయాయి అనమాట. ముఖ్యంగా మేము క్రిస్మస్ టైంలో అయితే మా పిల్లలకి, మీకు ఆల్రెడీ తెలుసు వైజాగ్ తెలుగు ఫ్యామిలీ, మేము యాక్చువల్లీ పిల్లలు మెమరీస్ని మేము క్యాప్చర్ చేద్దాము. సో వాళ్ళ లవ్లీ మూమెంట్స్ అండ్ మైల్ స్టోన్స్ అన్నీ క్యాప్చర్ చేద్దాం అని అనుకొని మేము ఆ ఛానల్ అయితే స్టార్ట్ చేసాము. బట్ ఇట్ టర్న్డ్ ఆన్ టు బిగ్ ట్రావెల్ కంటెంట్. సో అప్పుడు వాళ్ళ కోసం మేము క్రిస్మస్ థీమ్లో వాళ్ళకి ఫోటోషూట్స్ చేసాం. అలాగే మా ఇల్లు మొత్తం అంతా క్రిస్మస్ డెకోర్ చేసుకునే వాళ్ళమి. వాళ్ళకి ఇప్పటికీ కూడానండి రిచి క్రిసల్ చిన్నప్పటి నుంచి ఏంటి వాళ్ళకి అలవాటు చేసామంటే, నాన్న మీరు పడుకోండి, మీరు కుకీస్ మిల్క్ శాంటాకి పెడితే మీ విష్ లిస్ట్ రాసిస్తే అది చూసి మీకు గిఫ్ట్స్ పెట్టి వెళ్ళిపోతాడని. సో రిచి బర్త్డేకి కరెక్ట్గా మార్నింగ్ లేచేసరికి శాంటా వచ్చి హాల్లో ఆ కుకీస్ మిల్క్ తాగేసి వాళ్ళకి గిఫ్ట్స్ ఇస్తారు అని వాళ్ళకి అది ఉన్నదనమాట. అది వి క్రియేటెడ్. అంటే అది ఒక ఫ్యాంటసీ కదండి, సరదాగా. నిజంగా శాంటా వచ్చేది లేదు, ఇచ్చేది లేదు. అంటే ఒకానొక టైంలో రియల్ శాంటా క్లాస్ హి వాస్ దేర్ ఉన్నారు. నెక్స్ట్ టైం ఎప్పుడైనా అవి షేర్ చేసుకుంటాం. ఇంకా వచ్చేది క్రిస్మస్ సీజనే కాబట్టి విల్ షేర్ సచ్ థింగ్స్ అ లాట్. సో వాళ్ళకి అది అలా వాళ్ళకి అది క్రియేట్ చేసి ఒక చక్కగా ఆ క్రిస్మస్ ఫీల్ వచ్చేటట్టు వీడియోస్ అయితే చాలా చేసామండి, కానీ అవేమీ పోస్ట్ చేయలేదు మేము. సో మేమేమనుకున్నామంటే సరే సరదాగా పోస్ట్ చేద్దామా అని అనుకున్నాము. బట్ మళ్ళీ మీకు ఇంట్రెస్ట్ ఉందో లేదో మీ ఒపీనియన్ కూడా తెలుసుకొని మీరు కింద కమెంట్స్లో మాకు తెలియచేసినట్టయితే అప్పుడు మేము నెక్స్ట్ కమింగ్ వ్లాగ్స్లో అవి షేర్ చేస్తాము. అంటే పాత ఉన్నట్టు కొట్టేయకుండా ఇప్పుడు వర్క్స్తో పాటు ప్రజెంట్తో పాటు అవి కలుపుతూ చేద్దామని అనుకున్నాము. ఎందుకంటే అవి ఎందుకు అలాగా మెమరీస్గానే ఉండిపోవాలి.
మీరు చూస్తే ఇన్స్పైర్ అవుతారు, సరదా పడతారు. షేర్ చేసుకుంటే మేము మా హౌసెస్ ఎలా డెకరేట్ చేసుకున్నాం, లేకపోతే మా ఫ్యామిలీగా మేము క్రిస్మస్ అవుట్ఫిట్స్ మేము ఆర్డర్ ఇచ్చుకునే వాళ్ళం అండి. మీరు అనుకోవచ్చు అది పిచ్చా ఏంటని మీరు అనుకోవచ్చు కానీ బట్ వీ క్రియేటెడ్ మెమరీస్ అండి. ఆ ఫొటోస్ చూస్తుండేటప్పుడు రిచి క్రిసియాలు వాళ్ళు అంటే ఆ నాటినెస్ ఇప్పుడు పట్టవు కానీ పట్టించి ఒకసారి వీలైతే ఆ వీడియోస్ తీస్తా ఉండే చూద్దాం. సో ఆ నాటినెస్ అవన్నీ మేము క్యాప్చర్ చేసాం. సో మీరు కూడా ఒకవేళ సెలబ్రేట్ చేసుకోవాలనుకున్నా లేకపోతే ప్లాన్ చేసుకోవాలనుకున్నా మీకు ఉపయోగపడతాయేమో షేర్ చేసుకుందామా అని అనిపించింది. సో మీరు కింద కమెంట్స్లో తెలియచేయండి, తప్పకుండా ఆ వీడియోస్తో కూడా అయితే విల్ కమ్ ఫార్వర్డ్. సో అదే అండి, మీతో జస్ట్ అడిగి స్టార్ట్ చేద్దాము ఇంకా వీడియోస్ అని అయితే అనుకున్నాము. సో ముందు అయితే ఇంకా మంచి వీడియోస్ రాబోతున్నాయి. ఒకటి చెప్పాలనుకున్నానండి పర్సనల్గా. సో వ్లాగ్స్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు మేమిద్దరం అనుకున్నాము, సో మన కంటెంట్ మనం షేర్ చేసుకుంటున్నాం కదా, సో విల్ జస్ట్ షేర్ అవర్ థింగ్స్. పీపుల్ ఎలా తీసుకున్నా కూడా మనం మంచి చెప్తున్నాం కదా అనుకున్నాం. కానీ హ్యూజ్ 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 లవ్ అండ్ సపోర్ట్ మేము మీ దగ్గర నుంచి చూస్తున్నప్పుడు, మీరు కమెంట్స్ పెడుతున్నప్పుడు మాకు చాలా హ్యాపీనెస్ తెచ్చిందండి. ఎస్పెషల్లీ ప్రీవియస్ వీడియో అయితే మేమేమనుకున్నామంటే బికాస్ మమ్మల్ని క్రిటిసైజ్ చేసిన వాళ్ళు ఉన్నారు నెగిటివ్గా. మీరు కమెంట్లో తమ్నైల్లో చూస్తే నవ్వారండి లిటరలీ నేను ఆ రీజన్ చెప్తే. కానీ ఈవెన్ మీ మెసేజెస్ మీ కమెంట్స్ చూసినప్పుడు ఓకే వీఆర్ ఆన్ ద రైట్ ట్రాక్. అండ్ ఆల్సో మనలాగే ఆలోచించే వాళ్ళు చాలామంది మనకి కనెక్ట్ అవుతున్నారు ఉన్నారు. అండ్ వీ ఆల్ టుగెదర్ ఆర్ మేకింగ్ అ బిగ్ ఫ్యామిలీ అని నాకు చాలా చాలా హ్యాపీనెస్ అనిపించిందండి. అందరూ ఇట్స్ అ గుడ్ డెసిషన్, 100% గుడ్ డెసిషన్, యూఆర్ ఆన్ ద రైట్ ట్రాక్ అన్నప్పుడు థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ కంటిన్యూ యువర్ సపోర్ట్ అండ్ లవ్ లైక్ దిస్ అండ్ వీల్ ఆల్సో కంటిన్యూ టు గివ్ సచ్ కంటెంట్. దిస్ ఈజ్ ఆల్ గివ్ అండ్ టేక్ కదండి, మీ సపోర్ట్ లేకుండా మేము ఏం చేయలేం. సో ప్లీజ్ డూ సపోర్ట్ us and keep loving us. We'll come with amazing videos again. See you again. Bye bye. Take care.